హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడల వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి డాబా స్టైల్ చోలే భటూరే. ముందుగా దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక వెడల్పాటి గిన్నె తీసుకుందాం. ముందుగా మైదా వేసుకుందాం 2 కప్పులు. హాఫ్ కప్ ఉప్మా రవ్వ, కొంచెం పంచదార, సాల్ట్, బేకింగ్ సోడా, ఈ 3 వేసేసుకుందాం. ముందుగా దీన్ని బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుని మనం పిండిని కలుపుకుందాం. మనం మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. ఇలా మనం సాఫ్ట్గా కలిపేసుకుని మూత పెట్టుకుని 1 గంట సేపు మనం పక్కన పెట్టేసుకుందాం. ముందుగా చోలే కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం. నైట్ నానబెట్టుకున్న శనగలు ఒక బౌల్ తీసుకున్నాను. మన శనగలు అంటాం, చాలా చోట్ల చోలే అని కూడా అంటారు. అలానే దాసం చెక్క, మొగ్గలు, ఇలాచి. ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకుని ఈ శనగలు వేసుకుందాం. శనగలు వేసుకుని ఇందులో దాసం చెక్క, మొగ్గలు, ఇలాచి వేసుకొని మనం వాటర్ వేసుకుందాం. మనం మూత పెట్టుకుని 5 విజిల్లు వేయించుకుందాం. ఇప్పుడు చోలే కర్రీకి మసాలా రెడీ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకుని మనం ఆయిల్ వేసుకుందాం. చోలే కర్రీకి మసాలాలు ధనియాలు, ఎండుమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర. ఇంకా ధనియాలు వేసుకుందాం. అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర. సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుందాం. ఎండుమిరపకాయలు, అలానే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసేసుకున్నాం. లైట్గా ఫ్రై అయింది. మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా మెంతులు, గరం పత్తా వేసుకుందాం. అలానే ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, అవి కూడా వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి.
ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి ముందుగా మనం మసాలాలు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఆ పేస్ట్ వేసేద్దాం ఇందులో. మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. మసాలా అంతా మనం ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం సిమ్లో పెట్టుకుని. ఆయిల్ తేలిపోయింది కదా, మసాలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం కుక్కర్ విజిల్ వేయించుకున్న ఈ శనగలు వేసుకుందాం. ఇందులో దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ తీసేసాను ముందు నేను. ముందుగా ఉడకబెట్టిన శనగలను కొంచెం తీసుకుని కొంచెం పేస్ట్గా వేసుకున్నా. ఇందులో వేసుకుందాం కూర చెక్కగా ఉండడానికి. నేను బాగా కలుపుకుందాం. చూసారా, ఇదేగానే కూర చెక్కబడిపోయింది. కొద్దిగా గరం మసాలా వేద్దాం, అలానే ఆమ్చూర్ వేసుకుని మనం కలిపేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడకనిద్దాం. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం కస్తూరి మేతి వేసుకుందాం. వేసి కలుపుకోండి. కలిపేసుకుని 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఉడకనిద్దాం. ముందుగా సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా వేద్దాం, సాల్ట్ తక్కువ ఉన్నది. అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. మూత పెట్టేసుకుని దీన్ని మనం పక్కన పెట్టేసుకుని బటూరే రెడీ చేసుకుందాం. ముందుగా మనం బటూరే చేసుకుందాం. ముందుగా మైదా వేసుకుని ఇలా రౌండ్గా చేసుకుందాం. రౌండ్గా చేసుకొని ఇలా రౌండ్గా మనం పూరీలన్నీ చేసేసుకుందాం. ముందుగా ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నా. ఇప్పుడు బటర్ వేద్దాం. చూసారా ఎలా పొంగుతున్నాయో. అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం. రెడీ అయిపోయిందండి దాబా స్టైల్ చోలే భటోరే. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలపండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త రెసిపీతో. మీ అత్త కోడలు.